సార్ సార్ జగన్కు డేంజర్, అమిత్ షాకు ఫిర్యాదు, చెన్నై షో. ఇది మూడోది. కానీ తలసిల రఘురామ్ అని వాళ్ళ ఎమ్మెల్సీ, ఆయన కేంద్ర హోంశాఖకు అలాగే రాష్ట్ర డీజీపీకి ఒక లేఖ 2025లో గత ఏడాది కూడా రాసేవాళ్ళు, ముఖ్యంగా 1-2 పర్యటనలు అయ్యాక. ఇప్పుడు లేఖ రాస్తున్నారు, జగన్కు Z+ కేటగిరీ ఇది ఉంది, ఏముందో టెక్నికల్గా మనం రకరకాలు చెప్తుంటారు, కానీ మొత్తానికి ఆయనకు ఉన్నట్టుంది. దాన్ని భంగపరుస్తున్నారు. ఎందుకంటే మొన్న ఇబ్రహీంపట్నం కంటే జోగి రమేష్ను పరామర్శించడానికి వెళ్తుంటే ముందే మేము తెలియజేసినా కానీ చివరి క్షణంలో రూట్ మార్చారు. దానివల్ల కొన్ని సమస్యలు ఉత్పన్నమైనాయి. అప్పుడు ఆ దారిలో ఒక బైక్లో విన్యాసాలు చేసి ఒకరు చనిపోయారు, ఇంకొకరు గుండె జబ్బుతో చనిపోయారని కూడా మనం చూసాం. మీరు దాని మీద స్టోరీ కూడా చేసినట్టున్నారు. సో వెళ్ళాడు అక్కడికి. వెళ్ళిన తర్వాత తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ మార్చారు. మొదటిదన్నా ముందు చెప్పారు కానీ రెండోసారి మార్చింది అసలు చెప్పలేదు. దీనివల్ల చాలా ఇరుకు సందుల్లో, ఆ తర్వాత సరైనటువంటి ఇది లేని చోట, ఇబ్బందిగా ఉన్న చోట రావాల్సి వచ్చింది. ఇటువంటి అప్పుడు ఏదైనా జరిగితే ఏమవుతుంది? చాలా సందర్భాల్లో ఇదివరకు ఆయన పర్యటించినప్పుడు కూడా ఇవన్నీ ఏదో యాదృచ్ఛికంగా జరుగుతున్నట్టు కనపడవు. కొంచెం ఉద్దేశపూర్వకంగానే ఒత్తిళ్ళు ఏదో పనిచేసి ఇలా చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఇలా చేస్తే కనుక ఇది ఇబ్బందులకు దారితీస్తుంది అని రాష్ట్ర పోలీసులకు అలాగే కేంద్ర హోంశాఖ కార్యదర్శికి రాశారు. అంతేకాకుండా బహుశా జగన్ కూడా వెళ్ళొచ్చేమో. వీళ్ళందరూ ఢిల్లీకి వెళ్ళి రాష్ట్రంలో ఈ రెడ్ బుక్, దాడులు, కేసులు ఇవన్నీ ఒక క్రమ పద్ధతిలో మమ్మల్ని టార్గెట్గా చేసుకొని చేస్తున్నారు, అందుకని శాంతి భద్రతలు కూడా దెబ్బతిని ఎప్పటికప్పుడు ఇవే ఉద్రిక్తతలు ఇవి వస్తున్నాయని ఒక ఫిర్యాదు చేయాలి అనే ఆలోచనతో కూడా ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు. కాబట్టి కేంద్రం ఎలా స్పందిస్తుంది మనకు తెలీదు. గతంలో కూడా జగన్ ఉన్నప్పుడు చంద్రబాబుకు భద్రత లేదని ఇటువంటివే వస్తే వాళ్ళు చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్కు, లోకేష్కు కూడా కొన్ని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ ఏం జరుగుతుందో తెలియదు. కానీ మొత్తానికి నేషనల్ మీడియా చూస్తే మటుకు ఢిల్లీ ఈజ్ నాట్ వెరీ హ్యాపీ. కేంద్ర పాలకులు ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ఈ రెండు పార్టీల మధ్య అంటే ఇద్దరితో వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి కాబట్టి, లేకపోతే ఒకరు ఉదాహరణకు బెంగాల్ అనుకోండి వాళ్ళకేం లేదు, కేరళ అనుకోండి వాళ్ళకేం లేదు, అటు ఉన్న వాళ్ళు తమిళనాడు అనుకోండి వాళ్ళు చక్కగా ఇటువైపు ఉండిపోతారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి సంబంధాలు ఉన్నాయి. అదే ఈవెన్ తెలంగాణలో కూడా 2 రకాలుగా చేస్తుంటారు. అందువల్ల కేంద్రం ఏం చేస్తుంది, జోక్యం చేసుకుంటుందేమో అని. ఇంతవరకు అయితే రాష్ట్రపతి పాలన పెట్టాలనే వరకు వెళ్ళారు, ఒక అడుగు తగ్గారు. ఇప్పుడు తగ్గి భద్రత కల్పించమన్నారు. నేను అనుకుంటాను నాయకులందరికీ భద్రత కల్పించవచ్చు, దానికి ఏమీ దాంట్లో మినహాయింపులు వచ్చి సమస్యలు తేకూడదు. ఇక రెండోదేమో నిన్నంతా జగన్మోహన్ రెడ్డి చెన్నైలో వాళ్ళ బంధువు పిల్లాడి జార్జి రెడ్డి కుమారుడి పెళ్ళికి వెళ్ళటం, అక్కడ ఆ సందడి వైసీపీ వాళ్ళకి చాలా సంతోషం. అంటే అక్కడ ఆయన మోహన్ బాబును, సూర్యను, కార్తీని, స్టాలిన్ను వీళ్ళందరినీ కూడా కలుసుకున్నారు. జగన్కు మన రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రాల్లో కూడా చాలా ఇది ఉందని వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. సరే ఇప్పుడు అంతకుముందు ఎటు తిరిగి బెంగళూరులో ఆయనకు ప్యాలెసే ఉంది, బెంగళూరులోనే ఉంటారు. కడప, బెంగళూరు ఆ విధంగా క్లోజ్ కూడా. ఇక్కడికి వచ్చేసరికి చెన్నైలో వీళ్ళందరూ ఉన్నారు, కలిశారు కూడా. అక్కడ స్టాలిన్ కలవటం రాజకీయంగా కూడా ఒక విధంగా, అంటే పెళ్ళి కాబట్టి శుభకార్యం కింద మనం తీసుకున్నప్పటికీ కూడా ఒక వాస్తవం అయితే ఇక్కడ గ్రహించాలి. ఎవరైనా సరే ఇప్పుడు ఓడిపోయినంత మాత్రాన నాయకులు, పార్టీలు అన్నీ అయిపోతాయి అనుకోవడం విష్ఫుల్ థింకింగ్. వాళ్ళు అనుకోవటమే. ఇప్పుడు చంద్రబాబు నాయుడుని ఏదో జైల్లో పెడితే తెలుగుదేశం పార్టీ అయిపోతుంది అనుకుంటే ఎంత పొరపాటు. ఇప్పుడు 11 సీట్లే వచ్చాయి కాబట్టి ఇంకా జగన్మోహన్ రెడ్డిని, వైసీపీని ఖాతరు చేయక్కర్లేదు అని కూటమిలు ఎవరన్నా అనుకున్నా అంతే. ఇప్పుడు పవన్ కళ్యాణ్కు 1 సీట్ కూడా గెలవలేదు 2 సీట్లలో. అంత మాత్రాన మళ్ళీ ఆ పార్టీ వచ్చి ఆయన ఉప ముఖ్యమంత్రి రాష్ట్రంలో చక్రం తిప్పట్లేదా? భారతీయ జనతా పార్టీ 2 స్థానాలకు పడిపోయింది ఒకప్పుడు దేశంలో. ఇప్పుడు 13 ఏళ్ళ నుంచి వాళ్ళు దేశాన్ని ఏలుతున్నారు. అందుకు వైసీపీకి ఉన్నదేదో 11 స్థానాలైనా వాళ్ళకున్న పట్టేదో వాళ్ళకు ఉంది అనే ఒక వాస్తవానికి కూడా ఈ మధ్యకాలంలో కూటమి గుర్తిస్తున్నట్టు కనిపిస్తుంది. కేంద్రం కూడా, బీజేపీ కూడా ఆ మేరకు కొంత రియలిస్టిక్గా వెళ్ళాలి అనే ఒక సూచన చేస్తున్నారని. దీని అంతటికీ కూడా మొన్న భీమవరం వెళ్ళినప్పుడు, భీమవరం కాదు ఇంకో చోటుకి వెళ్ళారు, ఐ థింక్ గోదావరి జిల్లాలో ఏదో పెళ్ళికి వెళ్ళి అక్కడ అయితే అయింది. ఇప్పుడు చెన్నై ఇవన్నిటిలో కూడా జగన్మోహన్ రెడ్డి తన కోటలో నుంచి బయటికి రావాలి, ప్రజలను, నాయకులను కలుసుకోవాలి. సార్
అప్పుడు కానీ వాస్తవంగా ఇది అవ్వదు. లేకపోతే ఆ లోపల ఉన్నంత వరకు బహుశా దీనికి ఇంకొక కారణం కేవలం సలహాదారుల మీద ఆధారపడడం వల్ల ప్రత్యక్షంగా క్షేత్రస్థాయి వాస్తవాలు తెలియటం లేదు అనే ఒక అభిప్రాయం కూడా ఎక్కువ మంది వెలిబుచ్చుతున్నారు. కాబట్టి దాని రీత్యా కూడా బహుశా మార్చుకుంటూ ఉండవచ్చు. మనం చెప్పుకోవాల్సింది వీళ్ళందరితో పాటు విజయ్ కూడా వచ్చి కలిసాడు. పెళ్ళికి వెళ్ళినప్పుడు మీరు వెళ్ళినా ఎవరు వెళ్ళినా అందరు కలుస్తారు, కానీ లాభం లేని వ్యాపారి వరదన బోడన్నట్టుగా వీళ్ళందరూ అంత తేలిగ్గా ఏమో అవరు కదా. కావాలంటే నాకు బాగా తెలుసు, ఇప్పుడు అంబటి రాంబాబు దాంట్లోనే ఉదాహరణకు, అంబటి రాంబాబు ఇంట్లో పెళ్ళి అయితే జగన్ వెళ్ళాడు, పవన్ వెళ్ళాడు. పోలీసులు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని, అప్పుడు జగన్ ప్రతిపక్ష నాయకుడే, ఈయనను ఒక దారిలో పంపించి ఇంకో ఇవన్నీ చేస్తుంటారు పెళ్ళిళ్ళలో, అవన్నీ సర్వసాధారణమే. కాబట్టి ఐ థింక్ జగన్ రీచింగ్ అవుట్ టు పబ్లిక్ అండ్ అని అనిపిస్తుంది వీటన్నిటిని బట్టి చూస్తే. సో ఐ థింక్ తెలుగుదేశం ముఖ్యంగా కూటమి కూడా వాళ్ళ స్ట్రాటజీ ఏంటి అనేది కూడా ఆలోచించుకోవాలి. సింగిల్గా మనం ఇందాట్లా ఒకటే దాని మీద చేస్తే నడవదు అనేది అయితే ఒకటి అర్థమవుతుంది సార్. ఇంకోటి కూడా మొన్న రోజా జోగి మాట్లాడుకున్నారని ఒక వీడియో విడుదల చేశారు. అది చూసినప్పుడే నాకు అర్థమైంది ఇది దీనికి ముందు ఏదో ఉంటుంది. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, అది మీకు అది తెలియదు, అది ఇది అని. నేను నిజాన్ని మనం ఏదో మాట్లాడుతుంటాం, హఠాత్తుగా ఎందుకండి అటువంటివి ఇలాంటి లీకులు వీడియోలు ఒకరినొకరు తిట్టుకోవడాలు శుద్ధ దండగండి. వీటి బదులు వ్యూహాలు జనంలోకి వెళ్ళటము, సమస్యలు చేయటం చాలా చాలా మంచిది. ఇవన్నీ ప్రజలకు విసుగొచ్చేస్తున్నాయి. ఇంకా సార్ మొన్న చూసాం కదండి, బూతులు తిట్టాడు. ఆ బూతులు తిట్టిన ఆయన సినిమా ఎలా పోతుందో ఆ తర్వాత వాళ్ళ తండ్రి కొడుకులు ఇద్దరు క్షమాపణలు చెప్తున్నారు. అసలు అది ఎందుకండి అంటే మన ప్రజలు మరీ వెకిలిగా ఉన్న వాటిని ఆదరించరండి ఎవరు చేసినా కానీ. అదే అయితే గుణపాఠం వీళ్ళు నేర్చుకోవాల్సి ఉంటుంది. అత్యుత్సాహవంతులు వంధిమాగదులు మేము భలే చేసామని మిమ్మల్ని మెప్పించడం కోసం ఇట్లాంటివి చెప్తుంటే వాటిలో కొట్టుకుపోవాల్సిన అవసరమే లేదు. ఎవరి ప్లస్ పాయింట్లు వాళ్ళకు ఉంటాయి.